ఐపీఎల్ 19వ సీజన్ చివరి బెర్త్పై నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది. ముంబై ఇండియన్స్ ను ఓడించి 16 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ఆద్యంతం అనూహ్య మలుపులు తిరుగుతూ సాగింది. ఒక దశలో ముంబై గెలిచేలా కనిపించినా డెత్ ఓవర్స్ లో రాయల్స్ అద్భుతంగా పుంజుకొని గెలిచింది. ఫలితంగా చేజేతిలా ఓడిన ముంబై తనతో పాటు పంజాబ్, కోల్కతాను కూడా ఇంటికి పంపించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో రాజస్థాన్ బ్యాటర్లు కాస్త ఒత్తిడిలో కనిపించింది. దానికి తగ్గట్టుగానే ఆరంభంలో వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. అంచనాలు పెట్టుకున్న జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ నిరాశపరిచారు. రియాన్ పరాగ్ సైతం మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఈ దశలో ధ్రువ్ జురేల్, దర్శన్ శనక ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 4వ వికెట్కు 45 పరుగులు జోడించారు. శనక 15 బంతుల్లో 29 రన్స్తో ధాటిగా ఆడే క్రమంలో అవుట్ అవగా జురేల్ 26 బంతుల్లో 38 రన్స్కు వెనుతిరిగాడు. ఇక్కడ నుంచి రాజస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోయినా కీలక భాగస్వామ్యంలో నెలకొల్పింది. ఫెరీరా 18 పరుగులకు చెయ్యగా ఆర్చర్ మెరుపులు మెరిపించారు. 15 బంతుల్లోనే ఒక 4, 3 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. చివర్లో రవీంద్ర జడేజా ధాటిగా ఆడడంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్స్లో 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ముంబై బౌలర్స్లో దీపక్ చాహర్ 2, శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు. చేసింగ్లో ముంబై ఇండియన్స్ కు ఆరంభంలో భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. కాసేపటికే రికల్టన్, దమన్ధీర్, తిలక్ వర్మ అవుట్ కావడంతో ముంబై 38 రన్స్కే 4 వికెట్లు కోల్పోయింది. భారీ లక్ష్య ఛేదనలో పవర్ ప్లేలోనే 4 కీలక వికెట్లు చేజార్చుకోవడంతో ముంబై ఓటమి ఖాయమనుకున్నారు. ఈ దశలో ఫామ్లో లేని సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ 63 పరుగులు జోడించారు. విల్ జాక్స్ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యాతో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. ఈ నేపథ్యంలోనే హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అటు క్రీజులోకి వస్తూనే పాండ్యా కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ 48 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పడంతో ముంబై గెలుపు ఖాయమనిపించింది. అయితే అనూహ్యంగా డెత్ ఓవర్స్ లో రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. వరుసగా పాండ్యాతో పాటు సూర్యకుమార్, కార్బిన్ బోర్డ్స్లను అవుట్ చేశారు. ఇక్కడ నుంచి ముంబై కోలుకోలేకపోయింది. ఫలితంగా 20 ఓవర్స్లో 9 వికెట్లకు 175 పరుగులే చేయగలిగింది. ముంబై ఓటమితో పంజాబ్, కోల్కతా కూడా నిష్క్రమించాయి.